చిన్న గ్రామం నుండి తను దేశం కోసమని కాశ్మీర్‌కెళ్ళి దేశ సరిహద్దుల్లో నిలబడి దేశం కొరకు పోరాడడానికి సిద్ధమైనప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించి వారు దొంగ దెబ్బ తీయడం వల్ల ఆ యొక్క మురళీ నాయక్ ఆ పాకిస్తాన్ చేతుల్లో ఆయన మరణించాడు. ఆయన మరణించిన వార్త ఈ యొక్క దేశమందంతా తెలిసిపోయి, మురళీ నాయక్ అంటే ఎవరు అనేది ముందు ఎవరికీ అంతగా తెలిసి లేదు. జస్ట్ హి బోర్న్ ఇన్ వన్ ఫ్యామిలీ, వన్ విలేజ్. తను వెళ్ళాడు, పోరాడినంత కాలం ఆయన ఎవరికీ తెలీదు. కానీ దేశము కొరకు ఆ పోరాటంలో తను ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి దేశమంతా న్యూస్‌లో మురళీ నాయక్ మరణించాడు. జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్ చేతుల్లో అమర వీరుడైనాడు అనే న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దేశము గవర్నమెంట్ అంతా కదిలి ఆ విలేజ్‌కెళ్ళింది. ఎంత ఘనంగా ఆయనని సమాధి చేశారు. ఆయన యొక్క డెడ్ బాడీ పైన, ఆయన యొక్క సమాధి మీద దేశం యొక్క జెండాని కప్పి, ఎంత బాగా ఆయన యొక్క మరణాన్ని వారు స్ చేశారు. ఒకని జన్మదినం కంటే మరణ దినము మేలు. నా మరణ దినము మేలుగా ఉండాలంటే నీవు నేను ఉపయోగకరమైన పాత్రలుగా దేవుని చేతిలో వాడబడాలి. అలాగా మన యొక్క ఆత్మీయ స్థితి మనకుందా? దేవుని కొరకు పోరాడుతున్నామా? యేసయ్య కొరకు మనము సాక్షులుగా నిలబడుతున్నామా? చాలా మంది క్రైస్తవులమని చెప్పుకోవడానికి భయపడతారు, సిగ్గుపడతారు. నో, మనం ఘనంగా చెప్పుకోవాలి. మేము యేసయ్య బిడ్డలం. వి హావ్ ద రైట్. మనం చెప్పుకోవడంలో తప్పు లేదు. మన తండ్రి గురించి హూ ఈస్ యువర్ ఫాదర్ అని అడిగితే, మా ఫాదర్ నేమ్ ఇది, మా మదర్ నేమ్ ఇది అని చెప్పేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ మన పరలోకపు తండ్రి యేసయ్య. ఆయనను మనము ప్రకటించుకోవడంలో లేదా ఆయన గురించి మనం చెప్పుకోవడంలో తప్పు లేనే లేదు. చాలా మంది న్యూస్‌లలో ఇప్పుడు కొన్ని వీడియో ఛానెల్స్‌లలో కొన్ని మంది వ్యక్తులు వాళ్ళ తండ్రుల గురించి ఘనంగా చెప్తారు. నా తండ్రి వ్యవసాయకుడు. నేను చాలా చిన్న కుటుంబం నుండొచ్చాను. నా తండ్రి వ్యవసాయం చేసి నన్ను పోషించాడు అని ఎంత ఘనంగా ఆ తండ్రి గురించి చెప్పుకుంటున్నారు. వై కాంట్ వి సే అబౌట్ అవర్ హెవెన్లీ ఫాదర్? మనం యేసయ్యను ప్రకటించుకోవచ్చు. మన